సరే, ఒకప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్దామా? అంటే, మనల్ని పూర్తిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేంత పాత జ్ఞాపకాలన్నమాట. ఈరోజు మనం 1960ల నాటి బాల్యం గురించి, అప్పటి జీవితం ఎలా ఉండేదో తెలుసుకోబోతున్నాము. మనందరం 90స్ కిడ్స్ గురించి, వాళ్ళ నొస్టాల్జియా గురించి ఎప్పుడూ వింటూనే ఉంటాం కదా! అదొక బ్రాండ్ అయిపోయింది. కానీ, ఎప్పుడైనా వాళ్ళకన్నా ముందు తరం గురించి ఆలోచించారా? వాళ్ళ సంగతేంటి? వాళ్ళ చిన్నతనం ఎలా ఉండేది? రండి, ఈరోజు ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, మనం మాట్లాడుకుంటున్నది 1960ల కాలం గురించి. అప్పటి పిల్లల జీవితాలు ఇప్పటితో పోల్చడానికి కూడా వీల్లేదు. అంత భిన్నంగా ఉండేవి. వాళ్ళ రోజు ఎప్పుడు మొదలయ్యేదో తెలుసా? సూర్యుడింకా కళ్ళు తెరవకముందే. బాధ్యతలు కూడా పూర్తిగా వేరు. అదసలు వేరే ప్రపంచం, వేరే కథ. ఒక్కసారి ఊహించుకోడానికి ప్రయత్నించండి. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేవడం, ఆ తర్వాత వెంటనే పొలం పనుల్లో సహాయం చేయడం, అదండి ఆ పిల్లల దినచర్య. అంత కష్టపడ్డాకే వాళ్ళ చదువు అనే ప్రస్తావన వచ్చేది. అంటే బడికి వెళ్లడమనేది ఆ తరువాతే. ఆ రోజులు అలాంటివి మరి. ఇప్పుడీ మాటలు వినండి. పొలమంచున, శ్మశానం పక్కన ఆగమన్నారట. కాని ఆ చీకట్లో తను ఒంటరిగా కూర్చున్న విషయం మరుసటి రోజు కాని తెలియలేదంటే ఆలోచించండి. ఆ పిల్లాడి ఒంటరితనం, ఆ భయం, ఇవన్నీ ఆనాటి జీవితంలో మామూలు విషయాలు. నిజంగా వింటుంటేనే ఒళ్ళు జరదరిస్తుంది కదా! ఇంత కష్టపడి లేచాక ఇక బడికి వెళ్ళాలి. కానీ అది కూడా అంత సులువు కాదు. ఆ రోజుల్లో చదువుకోవడమంటే క్లాస్లో కూర్చోవడం మాత్రమే కాదు. అసలా బడికి చేరుకోవడమే ఒక పెద్ద సాహసం. రోజూ ఒక యుద్ధమే. అసలు వాళ్ళ ప్రయాణం ఎలా ఉండేదో చూడండి. కిలోమీటర్లకు కిలోమీటర్లు నడక. దారిలో పొంగి పొర్లుతున్న నదులొస్తే వాటిని దాటాలి. అప్పుడు బట్టలు తడవకుండా నిక్కర్లను తలమీద పెట్టుకుని వెళ్లేవారట. ఇక పొలాల్లోని అడ్డదారుల్లో స్నేహితులతో పరుగుపంద్యాలు, ఇవన్నీ వాళ్ల రోజువారీ జీవితంలో మామూలు విషయాలు. అదొక అడ్వెంచర్ లాంటిది. అయితే జీవితమంటే కష్టాలే కాదుగదా, ఆనందాల్కూడా ఉంటాయి. వాళ్ల జీవితంలో కూడా అలాంటి ఆనందాలు, స్వేచ్ఛా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ల ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసిన ఒక వస్తువు వచ్చింది. అదే సైకిల్. మరి ఆ సైకిలొచ్చాక ఏం జరిగిందో చూద్దామా? ఒక సైకిల్ రాకతో వాళ్ల ప్రపంచం ఎలా మారిపోయిందో చూడండి. అంతకుముందు కాలినడకనే ఆధారం. నదులు దాటాలి, కాలిబాటల్లో పరుగెత్తాలి, ఎంత దూరం వెళ్లగలమన్నదానికొక హద్దుండేది. కాని సైకిలొచ్చాక అబ్బో, స్పీడొచ్చింది. లైట్ హౌస్ వరకు వెళ్ళిపోయేవారు. స్నేహితులతో కలిసి పడవ ప్రయాణాలు చేసేంత దూరం ప్రయాణించేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లకు రెక్కలొచ్చినట్టయింది. ఇక ఆ రోజుల్లో బ్రతకాలంటే కొన్ని రూల్స్ పాటించాల్సి వచ్చేది. కాని ఇవి రాసిపెట్టిన రూల్స్ కాదు, అలిఖిత నియమాలు. ముఖ్యంగా వాళ్ల జీవనాధారం కోసం ఈ రహస్య వ్యాపార ప్రపంచంలో ఎలా నెట్టుకు రావాలో బాగా తెలుసుండాలి. అదొక పెద్ద ఆట. అసలు విషయమేంటంటే, పంట కోతల తర్వాత పండిన ధాన్యాన్ని పక్క రాష్ట్రాలకు రహస్యంగా తరలించేవాళ్లు. ఎందుకంటే అలా చేస్తే పన్నులు కట్టాల్సిన పనిలేదు. ఇది చట్టవిరుద్ధమే అయినా బ్రతుకు తెరువు కోసం తప్పలేదు. ఇదంతా వాళ్ల తెలివితేటలకు, సమయస్ఫూర్తికి ఒక ఉదాహరణ. అవసరం నేర్పిన పాఠాలవి. మరి పోలీసుల నుండి ఎలా తప్పించుకునేవాళ్లో తెలుసా? అదో పెద్ద స్కెచ్. ముందుగా పోలీసులు ఏ రూట్లలో తిరుగుతారో పక్కాగా తెలుసుకునేవాళ్లు. ఎద్దులను అదిలించడానికి వాడే పదునైన కర్రలను దాచిపెట్టేవారు, అవి దొరికితే అనుమానం వస్తుందని. అన్నిటికన్నా ముఖ్యమైన క్లూ ఏంటంటే ఎద్దుల పేడ. అది గనక నీళ్లగా ఉందంటే ఎద్దుల్ని చాలా వేగంగా, కష్టపెట్టి నడిపారని ఇట్టే తెలిసిపోతుంది. సో ప్రతి ప్రయాణం ఒక హైస్టేక్స్ గేమ్ లాంటిది. ఇంతసేపు మనం బ్రతుకు తెరువు కోసం చేసిన పనుల గురించి మాట్లాడుకున్నాం. కానీ వాళ్ల జీవితంలో అత్యంత సాహసోపేతమైన తిరుగుబాటు లాభం కోసం కాదు, కేవలం వినోదం కోసం. అవును, ఒక సినిమా చూడటానికి వాళ్లు చేసిన ఒక సాహస యాత్ర కథ ఇది. కథేంటంటే, ఇంట్లో ఉన్న మహిళలందరికీ సినిమా చూడాలని భలే సరదాగా ఉండేది. కాని ఇంటి యజమాని అంటే తండ్రి అస్సలు ఒప్పుకునేవాడు కాదు. దీంతో వాళ్లంతా కలిసి ఒక రహస్య మిషన్ ప్లాన్ చేశారు. ఇంట్లో పెద్దాయన నిద్రపోయాక దాన్ని అమలు చెయ్యాలి. ఆ ప్లాన్ మామూలుగా లేదు. ఫస్టు తండ్రి నిద్రపోయేదాకా ఎదురుచూడాలి. ఆయన నిద్రపోయాక ఎడ్లబండిని శబ్దం చేయకుండా ఇంటి ముందు నుంచి నెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత పక్కా ఊళ్ళో నైట్ షోకి చకచకా వెళ్ళిపోవాలి.
ఇక అక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఉండటానికి మగవాళ్లలా మారువేషం వేసుకోవాలి. చూశారా ఎంత పక్కా ప్లానో? మరి మారువేషం వేసుకున్నాక దొరికిపోకుండా ఉండటానికి వాళ్ళు ఏం చేసేవారో చూడండి. ఒకరినొకరు చూసుకుని గట్టిగా ఎరా ఎట్లున్నావ్ అని అచ్చం మగవాళ్లలా మాట్లాడుకునేవారట. ఆ సంభాషణతోనే సేఫ్టీ క్రియేట్ చేసుకునేవారు. వాళ్ల తెలివి, ఆ టైమింగ్ అద్భుతం గదా. అయితే వాళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా ఒకే ఒక్క ఆధారం వాళ్ళని ప్రతిసారీ పట్టించేసేది. అదేంటంటే నీళ్లగా ఉన్న ఎద్దుపేడ. ఎద్దుల్ని రాత్రంతా కష్టపెట్టి వేగంగా నడిపిస్తేనే అలా అవుతోంది. సో మరుసటి రోజు ఉదయం ఆ ఒక్క క్లూతో వాళ్ల రహస్య ప్రయాణం మొత్తం బయటపడిపోయేది. ఇంకేముంది, ఇంట్లో పెద్ద గొడవే. ఇక్కడొక సరదా విషయమేంటంటే ప్రతిసారీ ఇలాగే దొరికిపోయినా వాళ్ళు అస్సలు ఆపలేదు. మరో కొత్త సినిమా వస్తే మళ్ళీ ఇదే ప్లాన్, మళ్ళీ ఇదే ప్రయాణం. అంటే ఆ సినిమా చూసిన ఆనందం, ఆ కాసేపు దొరికిన స్వేచ్ఛ ముందు తర్వాత వచ్చే తిట్లు, గొడవలు వాళ్ళకి పెద్ద విషయంగా అనిపించలేదు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ కథలన్నీ, ఈ కష్టాలు, ఈ సంతోషాలు ఇప్పుడు కేవలం జ్ఞాపకాలు మాత్రమే. అదంతా ఒకప్పటి మాట. ఆ కాలం ఇప్పుడు లేదు. కాని ఆ కథల ప్రతిధ్వనులు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ఇదంతా విన్న తరువాత మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనం అన్ని ఫోన్లలో, డిజిటల్ మెమరీస్లో దాచుకుంటున్న ఈ ప్రపంచంలో మనం అసలేం సంపాదించాం? మరి ఇలాంటి ఒక కాలం నుండి మనమేం కోల్పోయాం? ఇది మనల్ని, మన గతాన్ని, వర్తమానాన్ని ఒకసారి తిరిగి చూసుకునేలా చేస్తుంది కదా. మంజునాథన్ ఆర్